లండన్ నుంచి వచ్చినటువంటి సుభాష్ గారు, వారు వాళ్ళ గ్రామం కొరకు చాలా ముందుండి ఇదంతా నడవడానికి వారు ముఖ్య కారకులని ఇష్యూను బయటకు తీసుకోవడానికి అటు పాశం యాదగిరి గారు, మన పృథ్వీ గారు, మీడియా నాయకుడు మా రఘు గారు, వీళ్ళందరూ కూడా అక్కడ పోయి వాస్తవంగా బయటకు వచ్చినాక కొంచెం కదిలింది. ఈ కదలిక వల్ల ఇవాళ మెల్లగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కదులుతుంది, ఎమ్మెల్యే కూడా కదులుతుంది. అయితే మేము చెప్పినా ఎవరు చెప్పినా పేదల కొరకు ప్రజలకు అన్యాయం జరిగితే మా పార్టీలో ఉన్నా కూడా మేము ఆ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. అది మంచిది. ఆ విధంగా మేము యాదగిరి గారితో, షాబాదు ప్రొఫెసర్ గారితో ఒక పోలేపల్లె అక్కడ మనం 200 కోట్ల రూపాయలు పేద వాళ్ళ దగ్గర పోలేపల్లి వాసులు అంటే మహబూబ్నగర్ జిల్లాలో ఏది కాలువ కింద పోతే డబ్బులు ఇచ్చారు గవర్నమెంట్. పేదోళ్ళు, గొల్లోళ్ళు, శాఖలోళ్ళు, మంగళోళ్ళు, హరిజనులు వాళ్ళని మభ్యపెట్టి మొత్తం కొంత దొరలు వెనక ఉండి 200 కోట్లు, అరే మీకు 25 లక్షలు వచ్చినాయి, ఎందుకురా బాబు ఎవడని ఎత్తుకపోతాడు, అది ఇది అని చెప్పి మొత్తం 200 కోట్ల రూపాయలు ఆ ప్రజల యొక్క పేద ప్రజలు, చాలా ఇన్నోసెంట్ ప్రజలు వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి ఆ యొక్క ఒక షావుకారుని ఇద్దరు పెట్టి దొరలందరూ కలిసి ఆ డబ్బులు అక్కడ వేసారు. వాళ్ళు దాదాపు 15 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు కానీ పైసలు మాత్రం ఇస్తలేరు. అది పెద్ద అన్యాయమైన విషయంలో ఆ రోజు రఘు గారు కూడా ఎవడైతే ఆ బ్యాంకును పెట్టి మోసం చేసిండో అందరం వాళ్ళ ఇంటికి పోయినాం. నేను కూడా పోయినా ఆ రోజు. పృథ్వీ కూడా వచ్చిండు అనుకుంటా, రఘు కూడా వచ్చి మొత్తం మీడియాలో తీసిండు. అది పోలీసు కూడా అలర్ట్ అయ్యి వాళ్ళందరినీ పిలిపించి పోలీస్ స్టేషన్కి కూర్చోబెట్టి వాళ్ళతోని ఒప్పించారు, మీరు ఎప్పుడు ఇస్తారు ఏం కథ అనేది. వాళ్ళ పొలాలు గీలాలన్నీ కూడా కొంత రాయించుకోవడం కూడా జరిగింది. మొత్తం మీద నాకు నమ్మకం ఏంటంటే డెఫినెట్గా 6 నెలలలో ఏడాదిలో పైసలు కూడా కొంత వస్తాయి. 200 కోట్లు రాకుండా 100 కోట్లు ఎంత వచ్చే అవకాశం. ఎందుకంటే ఇదొక మీ యొక్క ఈ ఉద్యమం లెక్కనే అది ఒక పెద్ద ఉద్యమం స్టార్ట్ అయింది. కాబట్టి మీరు కూడా ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టు మీరు గ్రామస్తులంతా ఐకమత్యమై మీరు ఉండాలి. ఇలా బాబురావు గారు ఆ పర్యాటకవేత్త, నా క్లాస్మేటు, వాడు కెమికల్ ఇంజనీర్, మేమంతా కెమికల్ ఇంజనీర్, ఆర్ఈసి వరంగల్లో చదివినాం. తను ఈ పర్యావరణ సైంటిఫిక్ అచీవ్మెంట్లో బాగా రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి. ఆయన చెప్పినట్టు ఒక ఫ్యాక్టరీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది. ఆ విధవులందరూ వాళ్ళు పొల్యూట్ అయిపోయినారు. ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సరి అయినటువంటి సూచనలు కానీ నిర్మాణాత్మకమైనటువంటి విషయాలు చెప్పులేడు, పైసలు తీసుకున్నాడు, పర్మిషన్లు ఇచ్చుడు అవుతా ఉంది. వాడు చెప్పినట్టు ఆ విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో చెప్పినట్టు విషయాలు మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ, ఈ టైర్ల ఫ్యాక్టరీ, ఆయిల్ తీసే ఫ్యాక్టరీకి ఆక్సిజన్ పెట్టేటువంటి మిషన్లు పెడితే కొంత సేఫ్ ఉంటుంది, లేకపోతే మూసేయాలి. అరే ఇది ఎంత అన్యాయం అంటే, నేను భువనగిరికి వచ్చిన మొన్న శ్రీనివాస్ వాళ్ళందరూ రమ్మంటే వచ్చిన, ఆడ 10 మంది కలిసారు, చెప్పిండ్రు ఈ ఫ్యాక్టరీ ఇట్లా ఉన్నది కథ, ఇక్కడ ఇవాళ ఈ మీటింగ్ ఉన్నదని భువనగిరి శ్రీనివాసే చెప్పిండు. ఇక నేను వచ్చినాక యాదగిరి గారు మేము అందరం కలిసినాం. అయితే ఆ యొక్క ఫ్యాక్టరీ విషము, వాయువులు, నల్ల కలర్ ఇవన్నీ కూడా వాళ్ళు ఏమి వాడు ఆక్సిడైజ్డ్ మిషన్ పెట్టాలి అని మా బాబురావు గారు చెప్పారు కదా. వాళ్ళు కొనలేరు, అది కాదు, మూసేసుడే దానికి పరిష్కారం అయింది. లేకపోతే ప్రభుత్వం డబ్బులు ఇచ్చేవన్నా చేయాలి తప్ప ఏం కాదు. అది ఒక్కటే కాదు, తెలంగాణలో నేను వచ్చినాక తెలిసింది ఈ టైర్లు 300 ఫ్యాక్టరీలు ఉన్నాయట తెలంగాణలో. ఎంత దరిద్రం. ప్రకాష్ గౌడ్ అల్లుడు కూడా ఒకటి పెట్టిండు మీ దగ్గర, ఆ మారవాడాయనతో పాటు ఈయన కూడా పెట్టిండు. ఇవన్నీ ఈ విధంగా జరుగుతూ ఉంది. ఎవ్వరు ఎక్కడ అన్యాయం చేసినా స్పందించడానికి మేము, తప్పుడు మాటలు ఎవరైనా అన్నా కూడా దాన్ని ఖండిస్తాం. కాబట్టి మనం అందరంగా యూనిటీగా ఉండే మీరు ఒక్కసారి మీ ఊళ్ళే మా పృథ్వీ చెప్పినట్టు టెంట్ వేయాలి. మేము వరంగల్ నుంచి పోయేటప్పుడు ఆ టెంట్ కాడ కాసేపు కూర్చొని పోతాం. కాబట్టి టెంట్ వేస్తే దాని
పరిణామం ఇంకా బాగుంటుంది. నేను అనుకుంటా రేపటి నుంచి మరి కొంచెం కదులుతుంది ప్రభుత్వం. ఇంత పెద్ద మీటింగు తర్వాత నిస్వార్థమైనటువంటి టీవీలు వచ్చినాయి. మన తెలుగు టీవీ, TV5 ఇంకా వేరే టీవీలు వచ్చినాయి. కాబట్టి నిస్వార్థమైనటువంటి ఆలోచనతో ఉన్న నాయకులు చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని ప్రభుత్వం కూడా గ్రహిస్తుంది. దాంతోపాటు వెంటనే అవుతుందని అంటలేను, మన ప్రెషర్ ఉండాలి. ఈ ఇథనాల్ దాని మీద చెప్పిన 22 ఫ్యాక్టరీలు వస్తే దాదాపు 2-3 ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, రానియకుండా చేసింది. అది పర్యావరణానికి నష్టం ఉన్నది, ప్రజలకు నష్టం ఉన్నది అనే ఆలోచనతో జరుగుతున్నది. వాటిని ఎదుర్కోవాలంటే ప్రభుత్వాలు చేయలేవు. వాళ్ళ ఒక ఆలోచన వేరే ఉంటుంది. దాంతో మరి తక్కువ పెట్రోలు కారుతుంది, తక్కువ డీజిల్తో మనం వెహికల్స్ నడిపించవచ్చు అనేక ఆలోచనతో ప్రభుత్వం. కానీ ప్రజలకు జరుగుతున్నటువంటి ఈ యొక్క అన్యాయం, ప్రజలకు జరుగుతున్నటువంటి దీని విషయంలో పెద్దగా పట్టించుకోకుండా ఆర్థిక వనరుల మీదనే ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాలు. కాబట్టి మనం దాని మీద ఎఫెక్టివ్గా ఐకమత్యంగా అందరినీ కన్విన్స్ చేసి మీ గ్రామంలో మీరు టెంట్ వేసి కార్యక్రమం చేస్తూ ఉంటే మనం ముందుకు పోయేటట్టు అవకాశం ఉంటుందని, మీకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుందని, నాటువంటి వాళ్ళు ఏ పార్టీలు ఉన్నా మీ కొరకు మేము తప్పకుండా కొట్లాడతామని ఆలోచిస్తూ పృథ్వీ గారికి మిగతా వాళ్ళందరికీ కూడా నాకు నమస్కారాలు, ధన్యవాదాలు.